నెల్లూరు నగరం ముత్తుకూరు గేట్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ బాషా తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. సౌండ్ పొల్యూషన్ చేసే బుల్లెట్ బైకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధిక సౌండ్ చేస్తూ వెళుతున్న బుల్లెట్ బైకులను ఆపి వాటికి ఉన్న సైలెన్సర్లను పోలీసులు తీయించేశారు. సౌండ్ పొల్యూషన్పై వాహనదారులకు అవగాహన కల్పించారు. బైక్లకు కంపెనీ వారిచ్చిన వాటినే అమర్చుకోవాలని, సౌండ్ పొల్యూషన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. రెండోసారి ఇదే విధంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు బైక్ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ నజీర్ బాషా మీడియాతో మాట్లాడారు. ఇవాళ మా గౌరవ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు, మా సిఐ గారి ఉత్తర్వుల మేరకు సౌండ్ పొల్యూషన్ చేసి తిరిగే వెహికల్స్ని స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాం. ఇప్పటి వరకు 5 సైలెన్సర్లు ఇప్పదీయడం జరిగింది. ఇంకా ఏమైనా సౌండ్ పొల్యూషన్ చేస్తూ వచ్చే వెహికల్స్ని ఆపి సైలెన్సర్ ఇప్పదీసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. ఇదే విధంగా మళ్ళీ కానీ రిపీట్ చేస్తే బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసి పంపిస్తున్నాం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.